auspicious day for all of us, particularly City Branch 3 agents and friends. I recognize our branch manager who has accepted to be one of the guest speakers of today's evening, as well as our assistant branch manager, Murthy Garu. And I also recognize our All India leader, Ramchandra Garu, our secretary and treasurer, and all the agent friends, along with the branch leaders of various branches of our city, development officers, and other friends and guests who have come for this evening occasion.
అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్ర సమయంలో చక్కటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మీ సిపిబి ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొత్త విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ శ్రీచంద్ర ప్రసాద్ గారు, మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో 43వ డివిజన్ కార్పొరేటర్గా టికెట్ కేటాయించి ఎంతో నమ్మకం ఉంచి మా ముందు నమ్మకం ఉంచి టికెట్ కేటాయించి మీరందరూ ఆ రోజు డివిజన్ నాయకులతో కూడా కూర్చోబెట్టి గౌరవ మంత్రి వర్యులు మీరందరూ 43వ డివిజన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా వెన్నెంటు ఈ విజయానికి ముఖ్య కారకుల్లో ఒకరైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మనకల విద్యారావు గారు A1 నుంచి లాస్ట్ మినిట్ వరకు మా ఎన్నెంటు నడిపించి విజయానికి కారకులుగా చెప్పుకోవచ్చు. ప్రతి విషయం అందుబాటులో ఉంటూ నేనున్నానంటూ దగ్గరుండి ఉదయం 6ంటికి కానీ రాత్రి 12ంటికి కానీ ఎప్పుడు ఫోన్ చేసినా సరే విద్యారావు గారు ఎప్పుడు అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు డివిజన్ అభివృద్ధికి ప్రధాన కారకులుగా భావిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా డివిజన్ తరఫున మరి ఇంతటి చక్కటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన ఏజెంట్ మిత్ర బృందానికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన బ్రాంచ్ మేనేజర్ గారు, ఏబిఎం గారు, అదేవిధంగా డిఓస్ ప్రతాప్ గారు, అదేవిధంగా స్టాఫ్ కూడా రావడం జరిగింది, కళాధర్ గారు, మరియు మన మిత్రులు ప్లస్ అదర్ బ్రాంచ్ ఏజెంట్కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జీవితాంతం నా వైపు నుంచి ఎటువంటి సర్వీస్ కావాలన్నా ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఏజెంట్ మిత్రులకి మన ప్రభుత్వం రాగానే మరి మన మిత్రులకు గుర్తుందో లేదా కానీ మేము మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చెప్పడం జరిగింది. అయ్యా మన నిరుపేద ఏజెంట్లు ఉన్నారు, పేద ఏజెంట్లు కూడా ఉన్నారు, మనలో వాళ్ళందరికీ స్థలాలు అడుగుతాము, మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారి ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మన ధర తక్కువకు కానీ మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకి ఇచ్చే ఏర్పాటు చేద్దాం, ఒక లెటర్ తయారు చేయడం చెప్పడం జరిగింది. అదేవిధంగా సిబిటి బ్రాంచ్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి, మన అన్నగారి అజయ్ కుమార్ గారికి, తర్వాత విజయ్ కుమార్ గారు కూడా కృష్ణా జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ, శ్రీనివాస్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను మీరందరూ ఇది ప్రపోజల్ రెడీ చేస్తే మన మంత్రివర్యులు దాన్ని తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అది సాధించే దిశగా ప్రయాణం చేద్దామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటి చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. మనతో ఉండి మనలో రోజు కలిసి ప్రయాణం చేసే ఒక మిత్రుడు ఈరోజు మహానగరం విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ సందర్భంగా మనందరి అభినందనలు తీసుకోవడం, ఈ కార్యక్రమంలో మిత్రులు సోదరులు మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఏదైనా ఒక మనిషిని ఎలా ఆకట్టుకోవాలి, సమస్యని ఎలా పరిష్కరించాలనేది మీ అందరికీ వినతో పెట్టే విద్య. ఎందుకంటే ఫీల్డ్లో నమ్మకం ఆ యొక్క విధానం మీకు తెలుసు. అలాగే కోటిరెడ్డి గారికి వినయ విజయ రామాన్ని మనం కైకవచ్చు. వినయ విజయ రామాన్ని వచ్చింది.
రాముడు లాంటి వాడు, వినయంగా ఉంటాడు, విధేయత చూపిస్తాడు. అయ్యే ఈరోజు ఈ గెలుపుకి ఒక కారణం. అలాగే మనిషి ఎప్పుడూ ఎల్లవేళ సర్వీస్ మైండ్లో ఉండటం, ఆ సందర్భంగా పార్టీకి అనుకూలంగా ఉండటం, గౌరవ మంత్రి వర్యులు వెన్నపల్లి శ్రీనివాసరావు గారితో సన్నిహితంగా ఉండటం, ఇవన్నీ ఆయన్ని ఓడించడానికి లేదా ఆయన ఇబ్బంది పెట్టడానికి కొత్తల పండితుల్లాగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మరి ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి ధైర్యంతో ఈరోజు అతను గెలిచాడు అంటే కారణం అతని వినయం, విధేయత, ఆ మంచితనం అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు ఈ విషయం చెప్తారంటే మనిషిలో ప్రతి వాడికి ఒక అహంకారం ఉంటుంది లేదా ఒక దుర్బుద్ధి ఉంటుంది. దానివల్ల పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మనం ముందు మంచిగా మాట్లాడినా తర్వాత విమర్శించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనలో ఎప్పుడైతే మనం ఏమొచ్చింది అనే దానికన్నా సమాజానికి మనం ఏమి ఇచ్చాం, లేకపోతే మన మిత్రులకి ఏం సాయం చేశాం, 10 మందికి ఏ విధంగా ఉపయోగపడుతున్నటువంటి మంచి మనసు మనలో ఉన్నంత కాలం మనం ఎక్కడైనా వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, లేదా సంసారపక్షంగా కుటుంబాల్లో కావచ్చు, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం. అలాంటి లక్షణాలు కోటిరెడ్డి గారిలో ఉండడం వల్ల ఈరోజు సక్సెస్ఫుల్ రేంజ్ ఉండి ఇలాంటి మీ అందరి పెద్దల సమక్షంలో సత్కారం పొందుతున్నాడు. మరి ఎక్కడో విజయవాడ కార్పొరేటర్ అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం. నిత్యం అనేక సమస్యలు ఉంటాయి. అలాగే మనందరికీ ఒక అధికారం లేకపోతే కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. ఒక మంచి మనిషి చేతిలో అధికారం ఉంటే న్యాయం జరగకపోయినా పక్కవాడికి అన్యాయం జరగడం అనేది ఒక నిబద్ధత. అలాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడం వల్ల ఈరోజు మరి కరోనా కష్టకాలంలో నిత్యం 1 year పాటు ఇప్పుడే చెప్పాడు మా దగ్గర అంతా పేద ప్రజలని ఎన్ని సహాయ సహకార కార్యక్రమాలు మా ద్వారా కానివ్వండి, ఆయన స్వయం నిధుల ద్వారా కానివ్వండి, మీలాంటి మనుషుల ద్వారా కానీ మరి కష్టంలో పనిచేశారు కాబట్టి విజయం అతనికి సునాయాసం. ఎంతమంది ఎన్ని చెప్పినా టికెట్ తీసుకున్న రోజునే అతని విజయం ఖాయమైంది. ఎందుకంటే మంచి మనిషి కాబట్టి. అలాంటి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మరి మా ఛాంబర్లో నన్ను కూడా పిలిచినందుకు ఈ ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మీ అందరికీ మంచిని ప్రోత్సహించి ఎక్కడైతే సర్వీస్ మైండ్ ఉండదో వాళ్ళని మన అండగా ఉండి మనకేమొచ్చిందనే కన్నా సమాజానికి మనం ఏమిస్తే బాగుంటుంది అనే దాన్ని మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనతో పాటు సంఘం, సమాజం అన్నీ బాగుపడతాయని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. తర్వాత ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు, ఆయన సేవ అనేది అందరికీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసో తెలియదు. కానీ కరోనా కాలంలో 24 గంటల పాటు ఎవరికి ఏ అవసరమైనా సరే నేనున్నాను అంటూ ఆయన ప్రతి ఒక్కరికి హాస్పిటలైజ్ చేయించడం కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే కేవలం ఒంటి చేత్తో 24 గంటల పాటు కష్టపడి, దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాత్రి 11:30 నేను ఫోన్ చేశాను ఆయనకి, ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారండి ఇలా కరోనాతో ఎక్కడ జాయిన్ చేసుకోలేదు అని. అర్ధరాత్రి 2ంటికి వాళ్ళ ఇంటికి అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటి వరకు వాళ్ళకి అడ్మిషన్ రావాలి, 3 రోజులు వెయిట్ చేస్తారు. అంటే అంత రష్ ఉంది ఆ టైంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా 11:30కి నేను చెప్పాను, 2 గంటల అంబులెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకొని గన్నవరం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో అంటే అలాంటి సర్వీస్ అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఆయన పరిచయం ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు కోరినా, ఎవరికి ఏ పేద ప్రజలకు అవసరమైనా కూడా వారు నేనున్నాను అంటూ మరి 24 గంటలు శ్రమించారు. అంటే 11ంటికి నేను చెప్తే ఇప్పుడే సూపరింటెండెంట్ గారి దగ్గరికి బయటకు వచ్చాను, ముందు చెప్తే బాగుండేది అన్నారు. మళ్ళీ కరెక్ట్గా అరగంటలో వాళ్ళకి చెప్పడం, అక్కడి నుంచి అంబులెన్స్ వెళ్ళడం, తీసుకెళ్ళడం అన్నీ జరిగింది. మరి అంత సేవా తత్పరుడు ఈరోజు మన మధ్యలో ఉండటం, మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉండటం మనందరికీ చాలా ఆనందదాయకం. ఆయన లక్కీగా కింద కనబడగానే అన్నగారు పైకి వచ్చి మా అందరినీ ఒక 10 నిమిషాలు మీరు కనబడి విష్ చేసి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన అడుగు కలిసి ప్రయాణం చేస్తూ ప్రతి పనిలో నేను ఉన్నాను అంటూ వారు వెనకాల ఇంచుమించుగా వారికి అంకితం చేస్తారు వారు. మరి అలా ఉన్న వ్యక్తులు కూడా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేశారు. థ్యాంక్ యూ. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు, మన అందరం కూడా కర్తవ్యాలతో దాన్ని అభినందించారు. మీరు 2001లో మన ఇన్సూరెన్స్
ప్రొఫెషన్ టేకప్ చేశారు. ఆ తర్వాత వారు చైర్మన్స్ క్లబ్గా 2008లో తీసుకోవడం జరిగింది. తర్వాత ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఆఫ్ అవర్ LIC సేల్స్ MDRT. సో వారు 3 సంవత్సరాలు వరుసగా 3 సార్లు వారు దాన్ని జయించడం జరిగింది. అలాగే 1988లో కాంగ్రెస్ పార్టీలో UI స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా వారు రాజకీయంలో అడుగుపెట్టారు. ఆ రోజు నుంచి అనేక సేవలు చేస్తూ ఆ యూనియన్ లీడర్గానే ఎన్నో నేర్చుకోవడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మనం ఈ రోజున వారి విజయాన్ని మనందరం కూడా చవి చూసాం. ప్రత్యేకంగా ఈ విజయం కేవలం కోటిరెడ్డి గారిదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ స్థాయికి రావడం వారి వెనుకున్నటువంటి ఉమా గారిని మనం తప్పకుండా వారిని సత్కరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ అందుకనే అదే ఉషా గారు తప్పకుండా వారిలో ఆ స్పీడ్ అబ్జర్వ్ చేశాం ప్రస్తుతం. ఎందుకంటే మనం ఉషా గారిని వారికి మనం ఎందుకు ధన్యవాదాలు చెప్పుకోవాలంటే పర్టికులర్గా మన ప్రొఫెషన్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇటువంటిది వారు భరిస్తూ వారి జీవితంలో ఉన్న కోరికని నెరవేర్చుకోవడం కోసం ఆ వృత్తిని టేకప్ చేస్తూ తన ఆశయాల్ని తెచ్చుకోవడం కోసం ఉషా గారు కష్టపడినందుకు వారికి మనందరం కూడా కర్తవ్యంతో ధన్యవాదాలు. ప్రత్యేకంగా వారి ముందు బిడ్డ దీక్ష భార్గవి పాప మనందరం కూడా వారికి ఆశీస్సు ఇవ్వాలి. ఆ పాప తండ్రి లాగానే దీక్ష పట్టి IAS ప్రిపేర్ అవుతుంది, హైదరాబాద్లో ఉంది. కాబట్టి మనం వారికి ఆశీస్సు ఇవ్వాలి. అదేవిధంగా తండ్రి అక్క దానిలో దీక్ష కూడా ప్రయాణం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన జీవితంలో ఒక మధురమైన రోజుగా గుర్తించాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, కోటిరెడ్డికి ఆప్తులు, వీరందరూ కూడా కోటిరెడ్డి గెలిచినాక ఒక విధమైన ఆనందం పొందారు. ఒక ఏజెంట్ కార్పొరేటర్ అయ్యాడంటే నేనే కార్పొరేటర్ అయ్యాడని అందరూ భావించారు. అవునా కాదా? డెఫినెట్ గా ఈ తరుణంలో ఈ 4 ఏళ్లలో మనందరం కూడా కృషి చేసి ఆయన నియోజకవర్గంలో ఏ విధమైన సాయం కోరినా కూడా మనందరం కూడా వెన్ను ఉండి మేము సపోర్ట్ చేస్తామని కోటిరెడ్డి గారికి ఈ సభాముఖంగా యాజ్ ప్రెసిడెంట్ గా మేము తెలియపరుస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే 2001లో ఏజెన్సీ తీసుకుంటే అంటే ఒక 20 ఏళ్లలో 20 ఏళ్ల స్పాన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కోటిరెడ్డి సాధించినటువంటి విజయాలు మామూలు విజయాలు కాదు. మరి అట్లాగే కోటిరెడ్డికి తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే తప్పనిసరిగా మనం వాళ్ళ డెవలప్మెంట్ అవుతే గురువు గారు అనేటువంటి ప్రకాష్ గారికి లేకపోవచ్చు, కానీ తప్పనిసరిగా ప్రకాష్ గారిని మన అభినందన తెలియజేయాలి. 20 ఏళ్లలో దాదాపు గత 4-5 ఏళ్లుగా కొంచెం
కొంచెం పొలిటికల్ గా తిరుగుతూ ఉంటాడు. అంటే ఒక 15 ఏళ్ళ కన్నా మనం చూసినట్టయితే అంటే 2001 నుంచి 2015 ఉంటుంది. ఏజెన్సీ తీసుకున్నటువంటి కొద్ది రోజులకే చైర్మన్ క్లబ్ సీఎం క్లబ్ మెంబర్. కాబట్టి ఈ సందర్భంగా కూడా కోర్టు అట్లాగే 20 సార్లు అయినటువంటి ఎండిఆర్టీగా విజయ్ కుమార్ గారు తెలుసు. మరి దాదాపు ఫస్ట్ ఒక 10-11 ఏళ్లలోనే కోర్టు నేను ఏంటి అనేటువంటి పెర్ఫార్మెన్స్ ద్వారా ఎండిఆర్టీ చేసి చూపించాడు దాదాపు 3 సార్లు. అలాగే ఎల్ఐసి గురించి చెప్తాను. కానీ మీరు ఏ ఆర్గనైజేషన్ సమానం చేస్తామో ఆర్గనైజేషన్ మీరు చెప్పడం చాలా మంది మర్చిపోయారని మేము భావిస్తాం. పోర్ట్రేట్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, తప్పనిసరిగా రేపు సమాజం నాయకత్వం అందిస్తాడని చెప్పి గుర్తించడం ఆర్గనైజేషన్ ఒక ఏపీ అని చెప్పి ఈరోజు మీరు నాయకుడిగా ముందు బ్రాంచ్ లెవెల్ అతను పనిచేశారు. ఇందాక నేను చెప్పాను, ఎందుకంటే ఏ సంవత్సరం పనిచేసి నాకేం తెలియదు, కానీ వీళ్ళందరితో నాకు పర్సనల్గా చాలా అనుభవం ఉంది. అప్పుడు దుర్గారావు కోటిరెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీగా చేశారు. తర్వాత సతీష్ కోటిరెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీగా చేశారు. కానీ ఆ నాయకత్వ లక్షణాలు అనేటువంటి, ఎందుకంటే మన బ్రాంచ్ లో మరి సీనియర్ మోస్ట్ అయినటువంటి హనుమంతరావు గారు, రామరెడ్డి గారు, అలాగే మన వెటరన్ పద్మనాభం గారు వస్తున్నారు, కళాధర్ గారు ఏం చెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కొత్త జనరేషన్ తీర్చిదిద్దారు. అంటే ఎంతసేపు మేము ఉంటాం కాకుండా వాళ్ళ తర్వాత కోటిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, సతీష్ కానీ, అలాగే రామచంద్రరావు కానీ ముందు రిలేషన్స్ అనేటువంటిది ఏంటంటే ఒక మంచి దీంట్లో ఒక వరవడి అనేటువంటిది సృష్టించినటువంటి ఆర్గనైజేషన్. అంటే ఈఆర్పీ గుర్తించింది కోర్టులో ఒక నాయకుడు ఉన్నాడు, లేదా పొద్దున సమాజానికి ఉపయోగపడుతున్న విధంగా ఏంటంటే ఆ లీడర్ క్వాలిటీస్ అనేవి తనలో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈఆర్పీని కూడా అభినందిస్తా ఉన్నా. ఇది ఒక రకమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని ముఖ్యంగా మేడం గారు ఉషా గారు ఉషస్సు అంటే ఉషా అంటే ఉషస్సు అంటే వెలుగు అనమాట. కాబట్టి కోర్టురెడ్డి యొక్క జీవితంలో వెలుగు నింపినటువంటి వ్యక్తి మేడం. అలాగే మంచి వక్త ఏమేమి చెప్పేశారు ఆల్రెడీ. మన బ్యూరోక్రసీ రాజకీయాలు నడిపిస్తాం తప్పనిసరిగా ఈ రెండు కూడా ఇంపార్టెంట్ వ్యవస్థ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజున మన ఎల్ఐసి సంస్థ ఉంది. ఈయన ఒకప్పుడు ఎప్పుడు దాదాపు 65 ఏళ్ళ క్రితం ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగం తీసుకురావడానికి రాజకీయ కారణం. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1950లో అన్ని రంగాల్ని ప్రైవేట్ ఉన్న వాటి ప్రభుత్వ రంగం తీసుకురావడానికి రాజకీయ కారణం కావచ్చు. అలాగే ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి దాన్ని ప్రైవేటీకరణ తీసుకెళ్దాం అనేటువంటిది కూడా రాజకీయ వ్యవస్థ. కాబట్టి మళ్ళీ ఈ సంస్థ నిలుపుకోవాలంటే మనం ఉన్న పార్లమెంట్ మెంబర్స్ కలుస్తాం, చాలా మంది కలిసాం. దేశవ్యాప్తంగా 400 పార్లమెంట్ మెంబర్స్ కలిసాం. మేము వాళ్ళకి చెప్పాం, అయ్యా ప్రభుత్వ రంగ సంస్థ ఏ రోజు ₹1 కూడా నష్టం వచ్చినప్పుడు దాఖలాలు లేదు. ప్రభుత్వానికి 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల ప్రతి సంవత్సరం మేము ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సంస్థ ప్రైవేట్ చేయకూడదని ఎందుకెళ్తాం రాజకీయ నాయకులు. ఎందుకని అంటే రాజకీయ నిర్ణయం. ఇది ప్రైవేట్ ఏం చేయాలన్నా మరి గవర్నమెంట్ ఉంచాలన్నా రాజకీయ నిర్ణయం. కాబట్టి రాజకీయాలు ఈ రోజున మన సంస్థల్లో మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి కూడా దేర్ ఇస్ నో సెకండ్. కాబట్టి ఆ పరంగా చూసినప్పుడు తప్పనిసరిగా రాజకీయాల్లో కోర్టు వాళ్ళు లాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజం హితం ఏదైతే కోరుకుంటుందో, ఏ మంచి అయితే కోరుకుంటుందో ఆ మంచి జరగడానికి ఇటువంటి రాజకీయ నాయకుల ద్వారా వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి నేను కూడా నమ్ముతున్నాను. కార్పొరేట్ విషయం దీనికి వస్తే ఇందాక చెప్పిందంటే ప్రసాద్ గారు చైతన్య ప్రసాద్ చెప్పినప్పుడు ప్రసాద్ వినయ్ నిజంగా వాటి ఇంకా తక్కువ అని చెప్పిన. ఎందుకంటే వినయం అంటే ఎట్లా ఉండదంటే దానికి రూపంగా పూర్తి భవిస్తే కోర్టు ఎట్లా ఉంటుందని చెప్పేసి. అలాగే కోపం వస్తేటువంటి వ్యక్తికి ఎట్లా ఫస్ట్ అపరాధం గురించి చెప్పాలి, అటువంటి వ్యక్తి కనుక కోపం వస్తే ఎట్లా ఉంటుంది. అలాంటిది ఏదో ఒకటి అవుతున్న సందర్భం కూడా వస్తామని చూశాను, కానీ కోర్టు మన ఎగ్జామ్ ఇప్పుడు కూడా అసలు అందుకోలేదు. ఎందుకంటే అంత దిగరు దాంట్లో అసలు డౌటే లేదు. అంత అదేంగా ఒక ఏమన్నా పొరపాటు జరిగినా అసలు సమస్య లేదు మా కోర్టు ఇటువంటి బాధ అని చెప్పడంలో ఎవరు కూడా సందేహం లేదు. అలాగే ఇందాక మనం మాట చెప్పుకుంటాం, మరి ఉషా గారు చెప్పు మనమే మన కోర్టు బంగారం అనుకున్నామే, మరి మేడం గారు ఏమనుకుంటారు ఎత్తుకోవాలి వ్యక్తి కొత్తగా లభించాలని చెప్తుంది. అట్లాగే ఇంకో విధంగా కోర్టు కార్పొరేట్ చాలా మంది కార్పొరేట్ అయిన తర్వాత మనలో ఒకడు మనం కూడా ఫీల్ అవుతున్నాం. ఇన్ని వాస్తవాలు కాదని, కానీ ఇలా చెప్పారు విద్యాధరరావు గారు కూడా ఏ రకంగా చేశారు. సంవత్సరం ముందు నుంచే అంటే ఇంక అసలు కార్పొరేట్ ఎక్కడ రావాలి కానీ గెలిచేవాడు మన కోర్టు అని చెప్పి
మొట్టమొదటి నేను అందరితో కూడా చెప్తాను, తప్పనిసరిగా గెలుస్తాడు. ఎందుకంటే ప్రజల్లో మమేకం అవుతున్నాడు. అంటే రాజకీయాల గురించి మాట్లాడగానే వీళ్ళకం ఆయన ఏ పార్టీలో అయితే తిరిగాడు, ఏ పార్టీలో గెలిచాడో ఆ పార్టీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు జనాల్లో ఏ రకంగా మమేకం అవుతున్నాడో అలాంటి లక్షణాలు కూడా కోటెట్టుకు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా సరే మనిషిని చూస్తే ఇప్పుడు ఎవరైనా సరే కోటెట్టి ఫేస్ చూడగానే ముందు ఇదైపోవాల్సిందే. అంటే ఎంత కోపం ఉన్నా కానీ మా కోటెట్టికి ఎందుకు ఓటేస్తాం అని మన వాడైనా సరే ఫేస్ చూడగానే తప్పనిసరిగా మన ఓటు ఈయనకి వేయాలనేటువంటి ఒక రకమైనటువంటి టెండెన్సీ, సేవాభావం చాలా విజయ్ కుమార్ గారు చెప్పినట్టు గడప గడప వెళ్ళి మన క్యాన్వాస్ చేసి 100 మందికి క్యాన్వాస్ అయితే కనీసం రోజులు ఆ సహనం ఎట్లా ఉంటుందని నేర్పింది కూడా బీఆర్పీగా ఏజెంట్గా అని చెప్పేసి నేను చెప్తాను. మన మిత్రుడు అజయ్ కుమార్ కూడా తెలుసా, బాగా ఏంటంటే మీ అందరూ కూడా బాగా ఎక్కువ తెలుసు. కాబట్టి ఏంటంటే 100 మంది 10 మంది దగ్గర వర్కౌట్ కష్టం ఉండకపోదు. కాబట్టి ఆ సేవ అనేటువంటిది కానీ లేకపోతే వెళ్ళి చోట విజయం ఉంటుంది. విజయం మనం వెతుక్కుంటే వెళ్తాం. ఆ వెతుక్కునేటువంటి పరంపరలో ఏదో చోట మనం భరిస్తాం. కాబట్టి లక్షణాలు మంచిగా ఏంటంటే యాటిట్యూడ్ రెండు కూడా తెలియనివ్వాలి. యాటిట్యూడ్ మనకి విధానాన్ని నిర్ణయిస్తే యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే ఏ కొత్త విషయాన్నైనా సరే అప్పటికప్పుడు పొడిగుచ్చుకొని దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళేటువంటి యాటిట్యూడ్. కాబట్టి రెండు కూడా పుష్కలంగా ఉండేటువంటి వ్యక్తి పోర్ట్రేట్ అని చెప్పి నేను ఆనందిస్తాను. రెండోది ఏంటంటే నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, మనకి ఇక్కడ ముందు భాగంలో ఒక ఆయన కూర్చున్నాను. అసలు ఈ వంటంలో కార్పొరేటర్ అవ్వాలి అవుతాడని ఎప్పుడు నుంచి అనుకున్నాం. ఆఫీసర్ అక్కడ మానేసరికి అందుకని పాత వాళ్ళు మాకే తెలిసి దొంగని రామోజీ కూడా చెప్తాం. ఒకసారి ఆఫీసర్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే కోర్టు కన్నా ముందుగా రాజకీయాల్లో దిగి దాన్ని కార్పొరేట్ అవుతాడని చెప్పిన వ్యక్తి మన సరే ఏదైనా ఒక ఇదేంటంటే నిజంగా చెప్పాలంటే పార్టీ కలిగి ఏ పార్టీ ఏంటో మనకు అవసరం రాజకీయ వేదిక కాదు. కాబట్టి ఇక్కడ మాత్రం వాళ్ళ మనుషులు చెప్పలేదు, వాళ్ళ రాజకీయాల్లో కులాలు మతాలు ఎన్ని కూడా సామాన్యం. ఏ కులాలు ఏ ఉంటే మనకు తెలుసు. వాళ్ళ మన కోర్టు అంటే మన ఎల్ఐసి బలం అని చెప్పి ఏజెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద మహాసంస్థలో ఈరోజు అందరూ కూడా ఇది ఎల్ఐసి పరమని చెప్పేటువంటి గొప్పతనాన్ని ఈరోజు కోర్టు విజయం అని చెప్పేసి ఇప్పుడు వన్ టౌన్ ఎంత లేవెంకేరి ఆ ఇల్లు కనుక్కోవడానికి కరెక్ట్ కొండ మీద ఉంది. కొండెక్కి కరెక్ట్ గంట సేపు పట్టింది. దిగేటప్పుడు అనుకున్నాను డివిజన్ ఏదని, అంటే 46 డివిజన్ సార్ అది, ఇది కాదు. కింద గిరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక రోజు మళ్ళీ కొండెక్కి అలా కనీసం 2 నీళ్ళకి తిరగడానికి నాకు 2 hours పట్టింది టైం. అలాగా నిజంగా మన మీటింగ్ ఏమన్నాడు కోటెడ్డి గారు చూస్తే వెయిట్ ఎంత తగ్గాను 11 కేజీలు తగ్గాను సార్ అని చెప్పారు. నాకు అర్థమైంది, ఈ రోజు అర్థమైంది నాకు. ప్రతి ఇంటికి తిరగడం అంటే చిన్న విషయం కాదు సార్. సేవ చేయడం అనేది మనం ఏదో చెప్పినంత ఈజీ కాదు. ఇంటింటికి వెళ్తాం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, సమస్యలో పార్టిసిపేట్ చేయడం, కృతజ్ఞత విజయాన్ని వాళ్ళ అనుగుణానికి చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక్కసారి కాదు సార్, 4-5 సార్లు తిరిగి వెళ్తారు డివిజన్ మొత్తం. చిన్న విషయం కాదు సార్. అలాగే ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ క్యాంపెయిన్ సార్ ఇది. మీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 50 days 20 days అవుతుంది. లాస్ట్ మార్చ్ లో స్టార్ట్ అయింది, ఈ మార్చ్ లో 1 year పాటు క్యాంపెయిన్ చేయడం, ప్లస్ ఈ కరోనా టైంలో చేసిన హెల్ప్ నిజంగా రియల్లీ గ్రేట్. ఆ టైంలో మామూలుగా బయట పొజిషన్ లో కూడా మనం ఆఫీస్ లో ఈ వాట్సాప్ స్టాండ్స్ లో చూసేవాళ్ళం. ప్రతిరోజు సార్ది ఏదో ఒక కాలనీలో కూరగాయలు ఇవ్వడం, లేదా అదే ఈ శానిటేషన్ తో కానీ ఈ వర్క్ లోడ్ కానీ, అంటే ప్రజలు బయటకు రాని పొజిషన్లో కూడా ఆ టైంలో సేవ చేయడం జరిగింది. దానికి ఆ చేసిన కష్టానికి ఇదే కదా మా కష్టానికి ప్రజలు ఈరోజు మనం తీసుకున్నారు. ఇది నాది ఎల్ఐసి ఏజెంట్ గా 2వ అభినందన సభ సార్. ఫస్ట్ అభినందన సభ మంచిర్యాలలో మన ఎల్ఐసి ఏజెంట్ సీఎం క్లబ్ మెంబరు నడిపెల్లి దివాకర్ గారు, ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిర్యాల.
స్టెప్ మీరు ఎంటర్ అయ్యారు పాలిటిక్స్ లో. తర్వాత నెక్స్ట్ ఇంకా ఉన్న శిఖరాలు ఎదగాలి మీరు. అంతేకాకుండా మన ఎల్ఐసి ఏజెంట్సే ఈరోజు ఏ క్యాంప్ అని డిఫెన్స్ మినిస్టర్ చేశారు కదా, ఆయన కూడా ఎల్ఐసి ఏజెంటే సార్. ఎల్ఐసి ఏజెంటే. తర్వాత మన ప్రెసెంట్ రాజ్యసభ మెంబర్ టీజీ వెంకటేష్ ఏజెంట్, కానీ దాంట్లో స్వాగతం కూడా ఉంది సార్. టీజీ వెంకటేష్ స్టిల్ ఎండిఆర్టీ అవుతా సార్ 10 సంవత్సరం కూడా. 10 సంవత్సరం ఇవన్నీ రాజ్యసభ మెంబర్ అయినా మినిస్టర్ చేసినా సరే 10 సంవత్సరం ఎండిఆర్టీ అవుతారు. కోటిరెడ్డి గారు ఈ ఎండిఆర్టీ నాకు కంటిన్యూ చేయండి. మీరు కూడా ఎమ్మెల్యే అంటే ఒక్క దానికి ప్రజల్లో మమేకం అవడం అయితే ఎల్ఐసి ఏజెంట్ అదో మమేకం స్టార్ట్ అవుతుంది సార్. అది ఇదేం కాదు, అలా రెగ్యులర్గా కంటిన్యూ అవ్వాలి. ఇలా ఈ కార్పొరేట్ మనం ఇందాకే చామరావు కాంగ్రెస్ సార్ చెప్పారు, ఎమ్మెల్యే కార్పొరేషన్లో విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేట్ అంటే ఎమ్మెల్యే స్థాయిని. నిజంగా అలాగే ఎలక్షన్స్ కూడా అలాగే జరిగింది, క్యాంపెయిన్ కూడా అలాగే జరిగింది. ఆ స్థాయి చేశారు, విజయం తీసుకున్నారు. తర్వాత మన ఏజెంట్లందరూ కూడా ఒక మనం మీటింగ్ పెట్టడం ఆత్మీయ సమావేశం లాగుందండి. మన ఇందాక జోకులు వేసుకున్న తర్వాత ఆత్మీయ సమావేశంలో అభినందన సభ జరుగుతుంది. ఇలాగే మనందరూ కుటుంబ సభ్యులుగా ఉండి మరిన్ని విజయాలు సాధించాలని, అలాగే కోటిరెడ్డి గారికి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైతే అనుకున్నారో వాళ్ళ పాప అంటే ఏదైతే దృఢ నిశ్చయంగా పాపకి అంటే లాంగ్ రేంజ్ ప్లానింగ్ అని ముందే డిసైడ్ చేశారు. అలాగే ఏదైతే డిసైడ్ చేశారో దాని మీద కృషి చేస్తే డెఫినెట్గా ఆ శిఖరాలన్నీ సాధిస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చేస్తూ కోటిరెడ్డి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.